शाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి జనాభాలో రాబోయే రోజుల్లో దాదాపుగా 190% మందికి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని కారణం? ఎందుకని? ఎందుకనంటే ఈ ఆధునిక జీవన విధానం ఏదైతుందో అంటే టెక్నాలజీ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా ఏమిటంటే నథింగ్ బట్ జస్ట్ టు ఇంప్రూవ్ ద కన్వీనియన్స్, అంతే కదా, టు మేక్ అవర్ లైఫ్ మోర్ కన్వీనియంట్, అంటే మన యొక్క జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చడం కోసం, అంతే కదా. బట్ దిస్ కన్వీనియన్స్ ఈజ్ గోయింగ్ టు కిల్ అస్. మనం ఏదైతే సౌకర్యాన్ని కోరుకుంటున్నామో ఇవి మనల్ని చంపబోతున్నాయి అన్నమాట. ఇది వాస్తవం. దీన్ని మనం ఎన్ని దేవాలయాల చుట్టూ తిరిగినా, ఎన్ని మంత్రాలు జపించినా, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ హార్డ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ప్రతి ఆహారంలో మనం చూడండి, తినేటప్పుడు నంచుకుంటారు కదా కొంచెం ఏదైనా సైడ్ డిష్. సో మనం అందరం కూడా ప్లాస్టిక్ని నంచుకుంటున్నాం అనమాట. మనం తినే ప్రతిదీ కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ అక్షయకల్ప ఆర్గానిక్, మేబీ ఆర్గానిక్ బట్ ఇట్ ఈస్ ప్యాక్డ్ ఇన్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్ అనమాట. సో ఇప్పుడు నేను ప్యాకెట్స్ చూశాను, అవన్నీ ఎవ్రీథింగ్ ఇట్స్ ఫర్ కన్వీనియన్స్. బ్లింకిట్ దాని పేరు. కనురెప్పలో క్యాన్సర్ ఉందన్నమాట. జస్ట్ బ్లింకిట్ అండ్ యూ గెట్ క్యాన్సర్. దిస్ ఈజ్ హార్డ్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ, నో. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. మనం దానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ప్యాక్డ్ ఇన్ ప్లాస్టిక్. సో అది మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో మనం తినే ఆహారానికి ప్రతిదానికి అంటుకుని ఉంటాయి. సో బహుశా మనం నెలకి ఎన్ని గ్రాములు ప్లాస్టిక్ తింటున్నామో మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ హార్డ్ ఫ్యాక్ట్, నో. సో డోంట్ థింక్ దట్ కృష్ణ కాన్షియస్నెస్ విల్ సేవ్ us from this. Krishna consciousness can save us from this condition. But for that, what we have to do? We have to live as per the instructions of Lord Krishna. కృష్ణుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి మనం కనుక మన జీవన విధానాన్ని మార్చుకున్నట్లయితే అప్పుడు దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేదంటే మనం చేయగలిగిందల్లా హరే కృష్ణ జపించడం తప్పేం లేదు. అంటే కేవలం హరే కృష్ణ జపించడమే కాదు, మనం చేయాల్సింది కృష్ణుడు ఇచ్చినటువంటి జీవన విధానాన్ని మనం అవలంబించాలి. లేకపోతే కృష్ణుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి సందేశం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. సో డిసీజ్ అంటే కొంతమంది అనుకోవచ్చు, మనం హరే కృష్ణ మనం ఈ మార్గంలోకి వస్తే జన్మ మృత్యు జరా వ్యాధులు ఉండవేమో అని చెప్పి. ఉంటాయి, కానీ మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధులు ఉండేటువంటి శరీరాన్ని రాకుండా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధానం ఏదైతుందో ఇది మనకి ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఒక బ్లింకిట్ సొల్యూషన్ కాదు మనకిచ్చేది. అర్థమవుతుంది కదా. సో వీఆర్ యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్. మనం వీటన్నిటిని కూడా ఉపయోగిస్తున్నాం, కానీ దేనికోసం అంటే ఒక దీర్ఘమైనటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పొందడం కోసం. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి వీ షుడ్ నాట్ బీ సెంటిమెంటల్. వీ షుడ్ నాట్ థింక్ దట్ Krishna is going to save us because I am chanting Krishna's name.
No, if we are in that kind of attitude, then we are thinking that Krishna is our servant. No, I am chanting Krishna's name, so Krishna has to wash my back. No, that's not the case. Okay, so very serious thing we have to understand. Anyway, coming to our discussion. సో నిన్నటి రోజున మనం శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులైనటువంటి పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు రచించినటువంటి స్పీకింగ్ స్ట్రాంగ్లీ ఇన్ శ్రీల ప్రభుపాద సర్వీస్, శ్రీల ప్రభుపాదుల వారి సేవలో దృఢంగా మాట్లాడడం గురించి అనే గ్రంథాన్ని మనం తెలుగులో అనువదించుకుంటూ చర్చిస్తున్నాం. ఇస్ ఇట్ ఓకే? ఎవరీవన్ ఈజ్ ఫైన్ విత్ దిస్ డిస్కషన్ ఆర్ మేబీ సమ్మన్ ఈజ్ కంప్లీట్లీ న్యూ? ఇట్స్ ఓకే. ఓకే, యా. సో ఇందులో 3వ అధ్యాయం పేరు లాయల్టీ టు కృష్ణ, అంటే కృష్ణుడికి విధేయులై ఉండడం. అది శ్రీల ప్రభుపాదుల వారు 1977లో జరిగిన ఒక సంభాషణలో ఏమంటున్నారంటే, మీరు ఏదైతే కృష్ణుడి నుండి గురువు నుండి విన్నారో అది మాత్రమే ప్రచారం చేయండి, అంతే. దానికి మీరు ఏది జోడించొద్దు, అందులోంచి ఏది తీసివేయొద్దు. అప్పుడు మీరు రక్షించబడతారు అని చెప్పుకుంటారు. మరి యుగ యుగాల నుండి కూడా కృష్ణ చైతన్యం అనేది వివిధ రకాల సందర్భాల్లో, వివిధ రకాల పరిస్థితులలో ప్రచారం చేయబడుతూ వస్తుంది. వివిధ రకాల పరిస్థితులలో ఇది ప్రచారం చేయబడుతూ వస్తున్నప్పటికీ దీని యొక్క అత్యంత ఆవశ్యకమైనటువంటి ఈ తత్వం ఏదైతే ఉందో అది మాత్రం ఎల్లప్పుడూ అలాగే ఉంది. అంటే సీసాలు మారుతూ ఉన్నాయి కానీ లోపల పదార్థం మాత్రం ఉంటాయి. పూర్వం మట్టి కుండలు వాడేవారు, ఆ తర్వాత గాజు, పింగాణి వచ్చింది, పింగాణి తర్వాత గాజు వచ్చింది, గాజు తర్వాత స్టీల్ వచ్చింది, దానికంటే ముందు రాగి ఇత్తడి అనేకం వచ్చాయి, తర్వాత స్టీల్ వచ్చింది, తర్వాత ప్లాస్టిక్ వచ్చింది, తర్వాత దానికి ముందు అల్యూమినియం వచ్చింది, దాని తర్వాత ప్లాస్టిక్ వచ్చింది, తర్వాత అంతకంటే వరస్ట్ ఇంకేమైనా కనుగొనే అవకాశం ఉందా? ఉందంటారు? ఏమన్నా జరుగుతుందా రీసెర్చ్? ప్లాస్టిక్ కంటే కూడా ఇంకా సౌకర్యవంతంగా ఉండేది ఏమన్నా? ప్లాస్టిక్ కంటే ఇంకా సౌకర్యవంతం డెత్, అంతే. మరణమే ప్లాస్టిక్ కంటే ఇంకా సౌకర్యవంతమైంది అనమాట. ఎందుకంటే ఇంకా ప్లాస్టిక్ కంటే ఇంకా ఏదైనా సౌకర్యవంతమైనది ఏదైనా కనిపెడితే ఇంక మనం ఆత్మహత్య చేసుకోవాల్సింది, ఈ ప్రపంచంలో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి పదార్థం మాత్రం ఒకటే, ప్యాకేజ్ మారుతూ ఉంది. కానీ ఏమైనప్పటికీ దాని యొక్క సారం మాత్రం అలాగే ఉంది, తత్వపరమైనటువంటి సారం. ఎందుకంటే ఈ సంబంధ జ్ఞానం యొక్క మౌలికమైనటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏమిటి? కృష్ణుని యొక్క ఆధిక్యత గురించి, అలాగే జీవులు ఏ విధంగా కృష్ణుడికి విధేయులై ఉండాలనే దాని గురించి, ఇక దానికి సంబంధించినవన్నీ కూడా, అవన్నీ కూడా నిత్యమైనటువంటి సత్యాలు. వీటిని మార్చలేమనం అనమాట. ఇవన్నీ మార్చగలిగినటువంటివి కావు. ఇంకా చెప్పాలంటే బాహ్యమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ మాయ యొక్క ఆకర్షణలు ఏవైతే ఉంటాయో అవి బద్ధజీవులకి ఎల్లప్పుడూ కూడా అదే విధమైనటువంటి ఎరవేస్తూ ఉంటుందన్నమాట. ఏమిటది? జీవుల్ని ఈ భౌతిక ప్రపంచంలో బంధించేవి ఏమిటంటే ప్రాపంచికమైనటువంటి ఇంద్రియ భోగం. చూడండి, వరల్డ్లీ సెన్స్ గ్రాటిఫికేషన్, ప్రాపంచికమైనటువంటి ఇంద్రియ భోగం, అలాగే ఈ జ్ఞానపరమైనటువంటి లేదా మానసిక కల్పనలతో కూడినటువంటివి, అంటే నిరాకారవాదం వైపుగా ఉండేటువంటివి. సో ఇవన్నీ కూడా జీవుల్ని ఈ ప్రపంచంలో బంధించేటువంటివి అనమాట. అందరికీ తెలిసిన విషయమే. జీవిని ఈ ప్రపంచంలో బంధించేది ఏమిటంటే ఇంద్రియ భోగం, సెన్స్ గ్రాటిఫికేషన్. ఇదే కదా చెప్తున్నాం. ద టెండెన్సీ టు గ్రాటిఫై అవర్ సెన్సెస్, ఎంజాయ్మెంట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎంజాయ్మెంట్ ఈజ్ వాట్ బైండ్స్ us in this world. Enjoyment is what kills us, and enjoyment is what makes us take one more birth. సో ఈ విధానంలో మనం చూస్తే భగవంతుడిని కూడా మన ఎంజాయ్మెంట్కి వాటర్ సప్లైర్గా మనం మార్చేసుకుంటాం. వివిధ రకాల రిలీజియస్ సిస్టమ్స్ మనం చూస్తే, యు టేక్ ఎనీ రిలీజియస్ సిస్టమ్, క్రిస్టియానిటీ, ఇస్లాం, ఈవెన్ సో కాల్డ్ హిందూయిజం, అందరూ ఎందుకు వెళతారు దేవాలయాలకు చెప్పండి?
సాధారణంగా అందరూ దేవాలయాలకు వెళ్ళేది ఎందుకు? భగవంతుడిని నాకు సేవ చేయమని అడగడం కోసం, అంతే కదా. భగవంతుడా నాకు ఈ పని ఉంది, కొంచెం చేసి పెట్టు, భగవంతుడా నాకు అది కావాలి, కొంచెం ఇచ్చేయి నాకు. అందరూ కూడా భగవంతుడిని తమ యొక్క సేవకుడిగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే తమ యొక్క ఎంజాయ్మెంట్కి ఆర్డర్ సప్లైయర్గా ఉండాలనుకుంటారు. సో కాబట్టి జీవిని భౌతిక ప్రపంచంలో బంధించే మొదటిది ఏమిటంటే ప్రాపంచికమైనటువంటి ఇంద్రియ భోగం, వరల్డ్లీ సెన్స్ గ్రాటిఫికేషన్. రెండోది ఏమిటంటే ఈ జ్ఞానపరమైనటువంటి లేదా మిథ్యా జ్ఞానపరమైనటువంటి ఏదైతే రకరకాల ఊహాగానాలు ఉన్నాయో, సాధారణంగా నిరాకారవాదం, అంటే భగవంతుడికి రూపం లేదు, లేదా భగవంతుడిలో మనం ఐక్యమైపోవాలి అంటే అల్టిమేట్గా నేను భగవంతుడినే అనేటువంటి దానికి ఈ భావన కూడా మనల్ని ఈ ప్రపంచంలో ఉంచేస్తుంది. ఎంజాయ్ చేయాలన్న మెంటాలిటీ ఇక్కడ ఉంచేస్తుంది. అలాగే నేనే దేవుణ్ణి, లేదా నేను దేవుళ్ళలో ఐక్యమైపోతాను, లేకపోతే భగవంతుడికి రూపం లేదు అనేటువంటి ఆలోచనలు. ఇంకా భగవంతుడికి రూపం లేదు కాబట్టి ఇంకా సేవ చేయాల్సిందే ఉంది ఇంకా, అంతే కదా. భగవంతుడికి ఫామ్ ఉంటే కదా, భగవంతుడికి రూపం ఉంటే కదా మనం ఆయనకి సర్వీస్ చేయగలిగింది. ఇప్పుడు మనం ఎవరన్నా ఒక వ్యక్తితో రిలేషన్ ఏర్పాటు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ బి ఏ పర్సన్, సార్ నో, అంతే కదా. దెర్ ఈజ్ ఎ పర్సన్, దెన్ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్. కానీ ఒక వ్యక్తిత్వం అనేది లేదనుకోండి, ఇక సంబంధం ఎలా ఉంటుంది? సంబంధం అంటే ఏమిటి? రిలేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది? బై గివింగ్ అండ్ టేకింగ్, గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్. ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సంబంధం అనేది ఏర్పడుతుంది. బట్ ఇఫ్ దెర్ ఈజ్ నో పర్సనాలిటీ, దెన్ హౌ డూ యూ ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్? Because if there is no giving and taking, no reciprocation, then if there is no reciprocation, there is no service, then there is no happiness also. సో కాబట్టి భగవంతుడికి రూపం లేదు అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎస్కేపిజం అనమాట. సో ఆ విధంగా భావించే వాళ్ళు దే హ్యావ్ టు స్టే ఇన్ దిస్ వరల్డ్. మరి శ్రీల ప్రభుపాదుల వారు అంటే ఈ సాంప్రదాయకమైనటువంటి వాతావరణంలో కాకుండా విదేశీ వాతావరణంలో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం కొన్ని వ్యవహార సంబంధమైనటువంటి మార్పు చేర్పులు చేశారు. కృష్ణ చైతన్యాన్ని ఈ పాశ్చాత్య వాతావరణంలో ప్రచారం చేయడం కోసం. అయినా కానీ అంటే వ్యవహారపరంగా కొన్ని మార్పు చేర్పులు చేసినా ఈ కృష్ణ చైతన్య బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పూర్వాచార్యులందరూ ఎలా అందించారో అదేవిధంగా అందించారు. వాటిలో మాత్రం ఏం మార్పు తీసుకురాలి. ఎలాంటిదంటే ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ అన్నట్టు సామెత ఉంటుంది, ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్. కాబట్టి అందులో మాత్రం ఆయన ఎలాంటి మార్పులు చేయలేదన్నమాట. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తత్వం అనేది మాత్రం ఎన్నడూ కూడా మారదు. అంటే మనం పూర్వం గుడిసెలో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నాం. దట్ డజంట్ మీన్ దట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు డై. సార్ నో, ఏమైనా మారుతుందా ఫ్యాక్ట్ అది? బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్, ఈ 4 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రదేశాన్ని మార్చితే మారుతాయా? సరే, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయారు, కెన్ యూ ఎస్కేప్ డెత్? బర్త్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్, నో. అమెరికా నుంచి మార్స్ మీదకి ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారు, చంద్రుడి మీదకి ఎస్కేప్ అవుదాం, నో, యూ కెనాట్ ఎస్కేప్. అలాగే లైఫ్ యొక్క బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఆర్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్? బర్త్, ఈటింగ్, స్లీపింగ్, మీటింగ్ అండ్ డిఫెండింగ్. ఆహార, నిద్ర, భయం, మైథునం. Those necessities will be the same if you go to America also. If you change your religion, if you go to Mars, if you become a scientist, if you become a atheist, if you become a theist, మీరు భగవంతుని విశ్వసించినా విశ్వసించకపోయినా, మీరు నాస్తికులైనా, మీరు అమెరికా వాళ్ళైనా, మీరు క్రైస్తవులైనా, మీరు ఏమైనా చేయండి, మెటీరియలిస్టిక్గా మీరు ఏ కండిషన్స్ని మార్చినా సరే బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ ఆర్ గోయింగ్ టు బి ద సేమ్. ఇఫ్ యూ గో టు అమెరికా, స్టిల్ యూ హ్యావ్ టు ఈట్, స్టిల్ యూ హ్యావ్ టు పాస్ టూల్, నథింగ్ కెన్ బి డన్. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే బయట ఉన్నటువంటి పరిస్థితులు మారినప్పటికీ కూడా తత్వం మాత్రం ఎన్నటికీ కూడా మారదు. ద భగవద్గీత రిమైన్స్ ది సేమ్ మెసేజ్. 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఇచ్చాడు భగవద్గీతని. ఈజ్ దర్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి డిలీటెడ్ ఆర్ యాడెడ్ ఆర్ ఎడిటెడ్ ఇన్ భగవద్గీత? నో, బికాస్ దట్ ఈస్ అబ్సల్యూట్ ట్రూత్, పరమసత్యం అది. కాబట్టి తత్వం ఎప్పటికీ మారదు. కృష్ణుడు ఎప్పుడూ భగవంతుడే. మరి కృష్ణుడి తప్ప మిగిలినదంతా కూడా కృష్ణుడికి ఆధీనమైనటువంటిదే. అందుచేత విజయవంతమైనటువంటి ప్రచారానికి సూత్రం చాలా సులభం అన్నమాట, చాలా సులభం.
భగవంతుడు ఎవరు అనే దాని గురించి మనకి శ్రీల ప్రభుపాదుల ఈ విషయాన్ని 1972 సంవత్సరంలో రాసిన ఒక లెటర్లో, ఒక లేఖలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, భగవంతుడు ఎవరు అనేదాన్ని 5 పదాల్లో మనం చెప్పొచ్చు సారాంశంగా అని చెప్పంటున్నారు. కృష్ణ ఈజ్ ద సుప్రీం కంట్రోలర్. ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, కృష్ణుడే పరమ నియామకుడు, ఈజ్ ద సుప్రీం కంట్రోలర్. మరి ఈ విషయంలో మీకు విశ్వాసం అనేది ఉంటే, దాన్ని మీరు ఉత్సాహంగా ప్రచారం చేసినట్లయితే మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అప్పుడు మీరు సకల జీవులకు కూడా చాలా గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువగా కృష్ణుడికి సేవ చేయడాన్ని కొనసాగించండి, అది మీకు సహాయం చేస్తుంది అని ప్రభుపాదుల వారు లేఖ రాశారనమాట. సో ఈ ఒక్క విషయంలో మనం సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏమిటంటే, కృష్ణ ఈజ్ సుప్రీం కంట్రోలర్. ఓకే, సమ్వన్ సేస్ నో, కృష్ణ ఈజ్ నాట్ ద సుప్రీం కంట్రోలర్, దెన్ టెల్ మీ హూ ఈజ్. అంతే కదా, కృష్ణుడు కాదు అని ఎవరైనా అన్నారనుకోండి, వేరే ఎవరో చెప్పాలి. ఆ చెప్పినటువంటి వేరే ఎవరైతే ఉన్నారో వారికి మరి సుప్రీం కంట్రోలర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయో లేదో మనం చూడాలి. సో సుప్రీం కంట్రోలర్ షుడ్ బి సుప్రీం అట్రాక్టివ్ ఆర్ నాట్? యూ జస్ట్ టెల్ మీ ద పాయింట్. వాట్ యూ మీన్ బై కృష్ణ? కృష్ణ అంటే అర్థం ఏమిటి? ఆల్ అట్రాక్టివ్, సర్వాకర్షకుడు అని అర్థం. నో, సో ఆబ్వియస్లీ వన్ హూ ఈజ్ సుప్రీం కంట్రోలర్, హీ షుడ్ బి సుప్రీం బ్యూటిఫుల్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ మనం చూడండి, ఒక అందమైనటువంటి, అంటే ఈ ఎంతో ప్రకృతిలో మనం ఎంతో సౌందర్యాన్ని చూస్తున్నాం మనం కదా. మరి ఈ సౌందర్యాన్ని సృష్టించినటువంటి వాడు ఇంకెంత సుందరంగా ఉండాలి? సార్ నో, డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్ ఆర్ నాట్? సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ కృష్ణ ఈజ్ ద సుప్రీం కంట్రోలర్. బికాజ్ హీ సుప్రీం కంట్రోలర్, హీ అట్రాక్ట్స్ ఎవ్రీ వన్ ఇన్ మెనీ వేస్. అనేక రకాలుగా కృష్ణుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. సో దిస్ ఫ్యాక్ట్ నో వన్ కెన్ డినై. ఇట్ ఈస్ ఫర్ డిబేట్ అనమాట. దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ whoever is supreme controller, he should be all attractive, he should be all powerful. ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలి, సర్వ సౌందర్యాన్ని కలిగి ఉండాలి, సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి, సంపూర్ణమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉండాలి, సంపూర్ణమైనటువంటి సంపదను కలిగి ఉండాలి. అర్థమవుతుంది కదా? సో దీన్ని ఎవరు కూడా డినై చేయడానికి లేదనమాట. కాబట్టి ఇది కృష్ణుని యొక్క సందేశం మరియు పరంపర యొక్క సందేశం. మరి కృష్ణుని యొక్క శ్రద్ధాళువులైనటువంటి సేవకులు ఎవరైతే ఉంటారో, అలాగే ఈ పరంపర యొక్క సేవకులు ఎవరైతే ఉంటారో, వారు దీనికి భిన్నమైనది ఏదైనా సరే దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారనమాట. ఇదే సత్యాన్ని బోధిస్తారు తప్ప వేరే ఏదో ఇవ్వడానికి ప్రయత్నం చేయరు. శ్రీల ప్రభుపాదుల వారు అంటున్నారు ఒక లేఖలో, 1968లో రాసిన లేఖలో ఏమంటున్నారంటే, మనం చాలా శ్రద్ధతో కృష్ణుడిని సేవిస్తాం. మరి మనం భగవంతుని యొక్క శ్రద్ధతో కూడినటువంటి సేవకులమైతే, మరి కృష్ణుడు అందించినట్టుగా మనం విషయాన్ని అవతల వారికి అందించినట్లయితే, మరి మన యొక్క ప్రామాణికతకు మనం ఎంత చక్కగా మనం ఈ విషయాన్ని అందిస్తున్నాం అనే దానికి పరీక్ష అదే అని చెప్పుకుంటున్నారు. వాట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ అవర్ బోనఫైడ్ ప్రజెంటేషన్? పరీక్ష ఏమిటి? ఆర్ వి ప్రజెంటింగ్ యాజ్ కృష్ణ హ్యాస్ ప్రజెంటెడ్ ఆర్ నాట్? కృష్ణుడు ఇచ్చినట్టుగా మనం కనుక అందిస్తున్నట్లయితే అప్పుడు మనం ప్రామాణికమైనటువంటి ప్రచారకులు అవుతాం అన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. మరి కృష్ణుడు ఆయన ఈ వైదిక సంస్కృతికి మూలము, ఆయనే దీన్ని పోషించేవాడు, ఆయనే వైదిక సంస్కృతి యొక్క అంతిమ లక్ష్యం. అదవుతుంది కదా. కాబట్టి వైదిక సంస్కృతిని కృష్ణుడి నుంచి వేరు చేయడానికి అవుతుందా? లేదు. దాన్ని వేరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దట్ డజంట్ వర్క్. ఈ వైదిక సంస్కృతికి మూలం కృష్ణుడే, దాన్ని పోషించేది కృష్ణుడే, దానికి లక్ష్యం కూడా కృష్ణుడే. కాబట్టి కృష్ణుడు చూడండి, కృష్ణుడు ఇచ్చినటువంటి సంస్కృతి ఏదైతే ఉందో, ఈ వైదిక జ్ఞానం యొక్క సరైన అవగాహన ఏదైతే ఉందో, దాని నుంచి పక్కదారి పట్టడం ఏదైతే ఉందో, దాన్ని కృష్ణుడు ఎప్పుడు కూడా దాన్ని సహించడానికి కృష్ణుడు ఎప్పుడు కూడా ఊరుకోడు అనమాట. చూడండి,
అంటే కృష్ణుడు ఏదైతే మనకి వైదిక జ్ఞానం గురించినటువంటి సరైన అవగాహన ఏదైతే ఉందో దాని నుంచి మనం పక్కదారి పట్టడం ఏదైతే ఉందో, అలా పక్కదారి పట్టడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేయడం ఏదైతే ఉందో దాన్ని కృష్ణుడు ఎంతగానో దాన్ని బలపరుస్తాడనమాట. ఒకవేళ ఎవరైనా సరే వైదిక సంస్కృతికి నుంచి ఎవరైనా పక్కదారి పడుతున్నట్లయితే వారిని సరిచేసినట్లయితే కృష్ణుడు దానికి ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే భగవద్గీత వ్యాప్తంగా కృష్ణుడు మళ్ళీ 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 రకరకాల తప్పుడు ఆలోచనలను ఖండిస్తున్నాడు. అర్జునుడు ఏమనుకున్నాడు? వైదిక సంస్కృతి నుంచి పక్కదారి పడదాం అనుకున్నాడా లేదా? ఏమనుకున్నాడు? ఏ విధంగా పక్కదారి పడదాం అనుకున్నాడు? యుద్ధం చేయకూడదని అనుకున్నాడు. యుద్ధం చేయకుండా ఉంటే వైదిక సంస్కృతి నుంచి పక్కదారి పట్టడమా? అవును, ఎందుకంటే అర్జునుడు ఎవరు? క్షత్రియుడు అతను. మరి క్షత్రియుని యొక్క స్వధర్మం ఏమిటి? యుద్ధం చేయడం. కాబట్టి యుద్ధం చేయడం, క్షత్రియుడు అనేవాడు యుద్ధం చేయాలని ఆ రూల్ పెట్టింది ఎవరు? కృష్ణుడు పెట్టాడు. మరి దాని నుంచి అర్జునుడు పక్కదారి పడదాం అనుకున్నాడు. కాబట్టి మళ్ళీ 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 భగవద్గీతలో ఏం చేస్తున్నాడు? ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా ఖండిస్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు? ఇలాంటి తప్పుడు ఆలోచనలకు ఎవరైతే అంటిపెట్టుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా మూర్ఖులు, ఎదవలు అని చెప్పుకుంటున్నాడు. మరి ఈ రకరకాల చూడండి ఇక్కడ దీన్ని ఏమంటారు? మరి ఈ రకరకాల ఈ అజ్ఞానం లేదా ఏమంటాం తప్పుడు అవగాహనతో కూడినటువంటి రకరకాల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కృష్ణుడు ఒక ఎసెన్స్గా చెప్తున్నాడు భగవద్గీతలో. ఏమంటాడంటే, నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః అని చెప్పుకుంటాడు. అంటే దెర్ ఆర్ 4 classes ఆఫ్ పీపుల్. ఎవరెవరు వాళ్ళు? వీళ్ళంతా ఎవరట? దుష్కృతినో అని చెప్పుకుంటున్నాడు. కృతి అంటే ఏమిటి? కృతి అంటే టాలెంట్ అని అర్థం, నైపుణ్యము అని అర్థం. అదవుతుంది కదా. కృతి అంటే టాలెంట్, నైపుణ్యం. సో ప్రతి ఒక్కడికి ఏదో ఒక రకమైనటువంటి టాలెంట్ ఉంటుందా లేదా? ఎవ్రీవన్ హ్యాజ్ ఎ టాలెంట్. కానీ ఎవరైతే తమ యొక్క టాలెంట్ని భగవంతుడికి వ్యతిరేకంగా వాడతారో వారిని దుష్కృతులు అని చెప్పన్నారు. అంటే కృతి అంటే ఇంటెలిజెన్స్ అని కూడా అర్థం అవుతుంది అనమాట. చూడండి, ఇంటెలిజెన్స్. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ బ్యాడ్ ఇంటెలిజెన్స్ అండ్ గుడ్ ఇంటెలిజెన్స్. ఎస్ ఆర్ నో? ఉందా లేదా? బ్యాడ్ ఇంటెలిజెన్స్ అండ్ గుడ్ ఇంటెలిజెన్స్. ఎవరినైనా బతికించడానికి వాడే ఇంటెలిజెన్స్ని ఏమంటారు? గుడ్ ఇంటెలిజెన్స్. కానీ బతికున్న దాన్ని చంపడానికి వాడేదాన్ని బ్యాడ్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే, దెర్ ఆర్ 4 classes ఆఫ్ దుష్కృతిన. అంటే బ్యాడ్ ఇంటెలిజెన్స్ కలిగి ఉన్నవారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ అంటే దెన్ దే ఆర్ టాలెంటెడ్. సార్ నో, ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇంటెలిజెంట్ దట్ మీన్స్ దే ఆర్ టాలెంటెడ్. సార్, బట్ ఇఫ్ హీ ఈజ్ యూజింగ్ హిజ్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎ రాంగ్ వే. రాంగ్ వే అంటే ఏమిటి? యాక్టింగ్ అగెయిన్స్ట్ గాడ్స్ ఎస్టాబ్లిష్మెంట్. చూడండి, భగవంతుని యొక్క విధానానికి వ్యతిరేకంగా భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని వినియోగిస్తే వారిని ఏమంటారు? దుష్కృతులు అని చెప్పి అంటారు. వాళ్ళు 4 classes డివైడ్ చేశారు. మూఢాహ అంటే ఏమిటంటే గ్రాస్లీ ఫూలిష్ అనమాట. గ్రాస్లీ ఫూలిష్. నరాధమాహ అంటే ఎవరు? లోయెస్ట్ అమాంగ్ మ్యాన్ కైండ్. నరులలో అధములు అనమాట. మాయాపహృత జ్ఞాన అంటే హూజ్ నాలెడ్జ్ ఈజ్ స్టోలెన్ బై ఇల్యూజన్. చూడండి, అంటే మాయ చేత జ్ఞానం అపహరింపబడినటువంటి వాడు. ఇంక తర్వాత ఆసురం భావం ఆశ్రిత అంటే దోస్ హూ పార్టేక్ ఎథిస్టిక్ నేచర్ ఆఫ్ డీమన్స్. అంటే అసుర స్వభావం కలిగినటువంటి వాడు. చూడండి, మరి శ్రీల ప్రభుపాదులు అంటారు ఏమంటారంటే, ఈ శ్లోకం చాలా ముఖ్యమైనదని చెప్పి అంటారు. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, ఎవరు? మూఢులు, నరాధములు, మాయ చేత జ్ఞానం అపహరింపబడిన వాళ్ళు, అసుర భావం కలిగిన వాళ్ళు, ఈ నలుగురు కూడా చాలా ఇంటెలిజెంట్ అనమాట. చాలా ఇంటెలిజెంట్ వీళ్ళు. మూఢాహ, ఫర్ ఎగ్జాంపుల్, మూఢాహ అంటే అర్థం ఏమిటి? మూఢాహ అంటే గ్రాస్లీ ఫూలిష్ అని చెప్పంటున్నారు. జనరల్గా మనం చూస్తే యాస్ అంటే గాడిదని గ్రాస్లీ ఫూలిష్ యానిమల్కి ఎగ్జాంపుల్గా చెప్తారు. అవునా కదా? వై? వాట్ ఈస్ ద రీజన్? కెన్ యూ టెల్ మీ? ఎందుకని గాడిదని
అత్యంత మూఢమైనటువంటి పశువుగా చెప్తారు. సరే, ఇప్పుడు గాడిద ఏం తింటుంది? చపాతీ తింటుందా? పేపర్ తింటుందా? అంటే మీరు చూసింది మోడర్న్ గాడిదలే. అచ్చా. సో ఏమైనప్పటికీ గాడిద తినేది గడ్డి, అంతే కదా. దానికేం చపాతీ రోటీ, దానికేం బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దానికి మంట వెలిగించాల్సిన అవసరం లేదు. సో ఆ తినే గడ్డి అనే చోట్ల దొరుకుతుందా లేదా చెప్పండి? దట్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్, నో. కానీ ఆ గాడిద ఏం చేస్తుంది? బరువులు మోస్తుంది. ఇప్పుడు లేదు, పూర్వం మనం చూస్తే ఇప్పుడు యాక్చువల్గా గాడిదలు కూడా మనుషుల కంటే బాగా జీవిస్తున్నాయి. గాడిదలకు కూడా కన్సర్వేటివ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో గాడిదల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. చూడండి, గాడిదలు దే నో లాంగర్ క్యారీ ఎనీ లోడ్స్. వై? నో, బికాజ్ మ్యాన్ హ్యాస్ రీప్లేస్డ్ దెమ్. చూడండి, అర్థమవుతుంది కదా. మనుషులు వాళ్ళ యొక్క స్థానాన్ని, గాడిదల యొక్క స్థానాన్ని భర్తీ చేశారనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఎవరిని కూడా గాడిదని తిట్టకూడదు, ఎందుకంటే దట్ విల్ బి ఇన్సల్ట్ టు డాంకీ. గాడిద ఒకవేళ దానికి బుద్ధి ఉన్నట్లయితే అది ఏమంటారు, దాన్ని పరువు నష్టం దావా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈవెన్ ఐఎమ్ నాట్ క్యారీయింగ్, మా పూర్వ అనుచరులు ఎవరైతే ఉన్నారో, మా పూర్వీకులు మోసేవాళ్ళు, కానీ మేము మోయడం లేదు. గాడిదలు అంటే ఎలాగా? ఎందుకంటే గాడిదలు ఎక్కడ కూడా బరువులు మోయడం లేదు మనం చూస్తే. ఎందుకంటే మనిషి వాటి స్థానాన్ని భర్తీ చేశాడనమాట. కానీ పూర్వం మనం చూస్తే గాడిదలు ఏం చేసావంటే చాకల వాడి యొక్క మూటలు మోస్తూ ఉండేవన్నమాట. ఎందుకు మోస్తున్నాయి? దానికి అవసరం ఏముంది? మొయ్యకపోతే ఆహారం దొరకదా? చెప్పండి, దొరుకుతుందా? దొరకదా? దొరుకుతుంది ఆహారం, నో. కానీ అది ఏమనుకుంటుందట అంటే, అమ్మో నేను ఈ చాకలవాడి మూటలు మొయ్యకపోతే నాకు గడ్డి దొరకదని చెప్పి అనుకుంటుంది. అందుకే దాన్ని క్రాస్లీ ఫూలిష్ యానిమల్ అని చెప్పన్నారు. అంటే దెర్ ఈజ్ నో నీడ్ టు స్ట్రగుల్ సో మచ్, నో. వాట్ ఆర్ యూ స్ట్రగ్లింగ్ ఫర్? ఈటింగ్, రైట్? బట్ దట్ గ్రాస్ ఈజ్ ఎవ్రీవేర్ అవైలబుల్ ఓపెన్లీ. చూడండి, గడ్డి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. బట్ బికాజ్ ఇట్ థింక్స్ దట్ ఐ ఆమ్ వర్కింగ్ సో హార్డ్, నో, దట్స్ వై ఐఎమ్ గెటింగ్ మై ఫుడ్, ఇట్ ఈస్ గ్రాస్లీ ఫూలిష్. సో అదే మెంటాలిటీ ఉన్నటువంటి మనుషుల్ని ఏమన్నారంటే ఇక్కడ మూఢాహ అని చెప్పన్నారు. అదే మెంటాలిటీ ఉండడం అంటే ఏమిటి? దోస్ హూ థింక్ దట్ ఐ ఆమ్ వర్కింగ్ సో హార్డ్, దట్స్ వై ఐఎమ్ గెటింగ్ దిస్ ఫుడ్ అని చెప్పి. దిస్ ఈజ్ ఆల్సో మీనింగ్లెస్ అన్నమాట. ఎందుకంటే ఇఫ్ యూ రియల్లీ థింక్ దట్ లైఫ్స్ గోల్ ఈజ్ టు ఈట్, స్లీప్, మేట్ అండ్ ఎంజాయ్, దెన్ దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ సో మచ్ కాంప్లెక్స్ సివిలైజేషన్. అర్థమవుతుంది కదా. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ద 4 బేసిక్ నెసెసిటీస్, ఓకే, దీస్ 4 బేసిక్ నెసెసిటీస్, వీటిని సాధించడం కోసం మనిషి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్, నో. వీ హ్యావ్ టు డూ లిటిల్ ఆర్గనైజింగ్, దట్స్ ఆల్. లిటిల్ ఆర్గనైజింగ్ అంటే ఏమిటి? మీకు కొంచెం భూమి ఉంటే, పశుపక్షాదులు మీరు చూడండి, ప్రతి జీవజాతి కూడా, మనిషితో కలిపి ప్రతి జీవజాతి కూడా వీఆర్ సర్వైవింగ్ ఆన్ ఫుడ్. ఎస్ సార్, మనందరికీ ఆహారం అవసరం. మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? జొమాటో నుంచి వస్తుందా? అంతే కదా. ఇప్పుడు మోడర్న్, నేను ఈరోజు చూశాను, మార్నింగ్ 5:30 నేను జపం చేసుకుంటే అప్పుడే జొమాటో వచ్చేస్తుంది, ఎవరు ఆర్డర్ చేశారనమాట. సో దే థింక్ దట్ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు? జొమాటో నుంచి వస్తుంది అనుకుంటున్నారు. మరి జొమాటో నుంచి ఆహారం రావాలి అంటే ఎలా వస్తుంది? అది నేను ధనం సంపాదించాలి, అంతే కదా. నేను డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి, నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది కాబట్టి నేను జొమాటోలో ఆర్డర్ చేసుకోగలుగుతున్నాను. మరి నా అకౌంట్లో డబ్బులు ఉండాలంటే ఏం చేయాలి? నేను కంపెనీలో జాబ్ చేయాలి. మరి నేను కంపెనీలో జాబ్ చేయాలంటే ఎంతసేపు చేయాలి? రోజుకి 10 to 12 hours పని చేయాలి. మరి పని చేయాలంటే నేను ఏం చేయాలి? బాగా చదువుకోవాలి, అవునా కదా. అంటే వాడేమనుకుంటున్నాడు, నేను ఇంత లగ్జరీగా నేను ఎంజాయ్ చేయగలుగుతున్నానంటే దానికి కారణం నేను ఎంతో కష్టపడి, నేను చదువుకొని, నేను సంపాదిస్తూ, ఉద్యోగం చేస్తూ నేను సంపాదిస్తూ ఉండడం వల్ల నేను ఈ ఆహారాన్ని సంపాదించగలుగుతున్నాను అనుకుంటున్నాడు. బట్ యాక్చువల్లీ ఇదేమీ లేకుండా కూడా మనం ఆహారాన్ని పొందొచ్చు. దీనికంటే ఇంకా క్వాలిటీ ఆహారాన్ని పొందొచ్చు. ఇఫ్ యూ గ్రో యువర్ ఓన్ ఫుడ్,
మన ఆహారాన్ని మనం పండించుకుంటే ఈజ్ ఇట్ సో డిఫికల్ట్? చెప్పండి. నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. సో నిజంగా ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగే మన లైఫ్ యొక్క గోల్ అనుకుంటే వీ కెన్ లీడ్ ఎ వెరీ సింపుల్ లైఫ్ అండ్ ఎంజాయ్ దిస్ లైఫ్. ఓకే, బట్ స్టిల్ పీపుల్ థింక్ దట్, మీరు చూడండి లిటరల్గా మనిషి వర్క్ చేసేదంతా వాడు తినేదంతా. రోజుకి ఎంతసేపు కష్టపడుతున్నాం, మనం తినేది ఎంత చెప్పండి? ఎంత తింటున్నాం మనం రోజుకి? హౌ మచ్ కెన్ వీ కన్జ్యూమ్? Devotees can consume more, there is no doubt. But those who are not devotees, just who are working karmis, they cannot eat more. వాళ్ళు ఎక్కువ తినలేరు వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ తినాలంటే లోపల డైజెస్టివ్ జ్యూస్ ఎక్కువ రావాలి. అది ఎవరికి వస్తుందంటే ఫిజికల్గా వర్క్ చేసేవాడికి డైజెస్టివ్ ఫైర్ ఉంటుందన్నమాట. బట్ ఫిజికల్ వర్క్ ఎక్కడ ఉంది మీకు ఇప్పుడు చెప్పండి? ఫిజికల్ వర్క్ ఉందా ఎవరికైనా? లేదు. సో ఫిజికల్ వర్క్ లేదు. ఫిజికల్ వర్క్ లేకపోతే అంటే ఫిజికల్ వర్క్ లేదు అంటే దాని అర్థం శరీరానికి అంతగా ఆహారం అవసరం లేదని, అంతే కదా. మనం ఎంత క్యాలరీస్ని మనం ఖర్చు పెడతామో అంతగా మనకి, అంతే కదా. ఇప్పుడు మనం ఎంత దూరం డ్రైవ్ చేస్తే అంత ఫ్యూల్ అవసరం అవుతుంది. మనం డ్రైవింగ్ చేయకపోతే ఫ్యూల్ అవసరం ఉందా మనకి? ఫ్యూల్ అవసరం లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు కూడా శారీరకంగా పని చేయడం లేదు. కూర్చునేది ఎయిర్ కండిషనింగ్లో, అది కూడా ఒక ల్యాప్టాప్ ముందు కూర్చుంటాం, వర్క్ చేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి మన క్యాలరీస్ ఖర్చు అవ్వట్లేదు కాబట్టి లోపల డైజెస్టివ్ జ్యూస్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు. కాబట్టి ఆకలి అనేది ఉండడం లేదు కదా, ఆకలి వేయడం లేదు. కానీ వీడికి ఏమిటి, తినాలనే కోరిక ఉంటుంది కానీ తినగలిగే సామర్థ్యం ఉండదు. వీడు తినగలడు కానీ వీడు జీర్ణం చేసుకోలేడు. కాబట్టి దానికోసం ఏం చేయాలి, మళ్ళీ గ్యాస్ ట్యాబ్లెట్స్ అవి ఇవి డైజెషన్ కోసం మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. సో కాబట్టి వీడు ఏం చేస్తున్నాడు చూడండి, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ హోప్ అగెయిన్స్ట్ హోప్ అనమాట. యాక్చువల్లీ ద పాయింట్ వేర్ యూ స్టార్టెడ్ ఈజ్ యూ వాంట్ టు ఎంజాయ్ మోర్. ఓకే, యూ వాంట్ టు ఈట్ మోర్, యూ వాంట్ టు స్లీప్ మోర్, యూ వాంట్ టు హ్యావ్ మోర్ సెక్స్ ఆర్ యూ వాంట్ టు డిఫెండ్ యూ. దట్ ఈస్ ద పాయింట్ యూ స్టార్టెడ్ విత్. దట్స్ వై వీ డెవలప్డ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఇట్ ఈస్ యాక్టింగ్ అగెయిన్స్ట్ అవర్ హోప్స్. అల్టిమేట్లీ we are unable to eat, we are unable to sleep, we are unable to produce children. No, we are becoming weak and weak every day. No, if you consider our immune system, మన యొక్క రోగ ఏదైతే వ్యవస్థ ఏదైతే ఉందో, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది రోజు రోజుకి. అంటే మనం ఏమనుకున్నాం, ఒక ఉద్దేశంతో మనం మొదలు పెట్టాం కానీ జరిగేది ఏమిటో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. సో వీరిని ఏమనాలి, గ్రాస్లీ ఫూలిష్ అన్నారా లేదా? That's all. This is called as Muda. Yeah? What is this? So దీన్ని ఏమంటారంటే గ్రాస్లీ ఫూలిష్ అని చెప్పి అంటారు చూడండి. సో కృష్ణ ఇస్ టెల్లింగ్ దోస్ హు ఆర్ గ్రాస్లీ ఫూలిష్ దే డోంట్ సరెండర్ టు మీ అని చెప్పి అంటారు. So they think that this life is for enjoyment, but actually you cannot enjoy, you see. You cannot enjoy. Who can enjoy? Who can work more? They can eat more. But there is no hope for working more here. No physical exercise, nothing. No? So, actually what are we doing is, ఈ modern civilization అంతా కూడా ఏమిటంటే, we are just becoming instruments so that all these corporate companies can survive, you see. We are just like machines, no? They are using us as machines, they are using us as agents for their business to flourish. వాళ్ళ బిజినెస్లన్నీ జరగాలి అంటే we have to live a life like this. Okay, we are becoming just agents of the corporate companies. కంపెనీలు సర్వైవ్ అవ్వాలంటే, మెడికల్ ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలంటే అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలి. ఎంత ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే అంతగా మెడికల్ కంపెనీలు బాగుపడతాయి, అంతే కదా. ఎస్ ఆర్ నో, యూ జస్ట్ టెల్ మీ. మరి ఈ సూపర్ మార్కెట్లు, లేకపోతే ఇది ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, లేకపోతే యు టేక్ ఎనీ ఇండస్ట్రీ మీన్స్ పరిశ్రమ. ఈ పరిశ్రమలన్నీ కూడా
మనుగడ సాధించాలంటే మనం ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని మనం ఏం చేయాలి, గడపాలి. కాబట్టి దీన్ని, ఈ విషయాన్ని మనకి కన్విన్స్ చేసేదాన్ని ఏమంటారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి అంటారు. గాట్ ద పాయింట్? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ దే విల్ కన్విన్స్ అస్. ఎందుకంటే వీఆర్ ఆల్, చూడండి, మనకి పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళకి మేత పెడుతుంటారు కదా, చూడండి, ఎందుకోసం? టు స్లాటర్ దెమ్. సో ది సో కాల్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, దిస్ కాలేజెస్, దిస్ స్కూల్స్, యూనివర్సిటీస్, వీళ్ళంతా ఏమిటంటే దే విల్ బ్రెయిన్ వాష్ ఇన్ సచ్ ఏ వే దట్ వీ విల్ బీ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ ఆఫ్ దిస్ మోడర్న్ ఆసరిక్ సొసైటీ, civilization. Okay? We will not be given any clue, nothing. ఎవరికి ఆలోచించేటువంటి సమయం కూడా లేదనమాట. ఓకే? సో కాబట్టి వీఆర్ బీయింగ్ మేడ్ యాజ్ రాబోట్స్ అనమాట. మనం ఏం చేస్తున్నాం? మనం మర మనుషుల్లాగా తయారయ్యాం అనమాట. బికాజ్ వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు థింక్. వీ థింక్ వీఆర్ వెరీ గ్రేట్, బట్ వీఆర్ జస్ట్, యాజ్ పర్ కృష్ణాస్ వెర్షన్, వీఆర్ జస్ట్ ఫూలిష్ అంతే. గ్రాస్లీ ఫూలిష్ పీపుల్. బికాజ్ వీ డోంట్ హ్యావ్, బికాజ్ వీ డోంట్ నో వాట్ ఈజ్ అవర్ రియల్ బెనిఫిట్ అనమాట. మనకు నిజంగా మన నిజమైనటువంటి ఇదేమిటో తెలియదు ఎవరికి. సో కాబట్టి మనం, దిస్ సివిలైజేషన్ ఈజ్ రన్ బై డీమన్స్, దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అర్థమవుతుంది కదా? ఇంకేమంటున్నారు ఇక్కడ చూడండి, నరాధమాహ, లోయెస్ట్ ఎమంగ్ మ్యాన్ కైండ్ అని చెప్పి అంటున్నారు. ఎందుకని లోయెస్ట్ ఎమంగ్ మ్యాన్ కైండ్ అంటున్నారంటే, హ్యావింగ్ అటైన్డ్ దిస్ రేర్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్, చాలా అరుదైనటువంటి మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా, దోస్ హూ డోంట్ యూటిలైజ్ ఇట్ ఫర్ ఏదైతే మానవ జన్మ దేనికోసం అయితే ఇవ్వబడిందో దానికోసం వాడుకోకుండా మానవ జన్మని ఇంద్రియభోగంలో దుర్వినియోగం చేసేవారిని నరాధములు అని చెప్పంటారు. ఓకే, దే హ్యావ్ గాట్ హయ్యర్, వాళ్ళకి మంచి అవకాశం లభించింది, బట్ దే డోంట్ వాంట్ టు యూటిలైజ్ ఇట్. తర్వాత హూస్ నాలెడ్జ్ ఈజ్ స్టోలెన్ బై ఇల్యూజన్. వీళ్ళు ఏమంటారంటే, నేనే దేవుణ్ణి అంటాడు. చూడండి, ఇల్యూజన్ అనమాట. మాయ వల్ల కృష్ణుడు లేడు, భగవంతుడు ఎవడో లేడు, అంతా ఒకటే, నేనే దేవుణ్ణి, భగవంతుడు ఐక్యం అయిపోవాలి. చూడండి, దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇట్స్ కాల్డ్ యాజ్ నాలెడ్జ్ స్టోలెన్ బై మాయా. చూడండి, అండ్ హూ పార్టేక్ ఆఫ్ ద ఎథిస్టిక్ నేచర్ ఆఫ్ డీమన్స్. చూడండి, సో ఈ నాలెడ్జ్ స్టోలెన్ బై ఇల్యూజన్ అనే దాంట్లోకి మొత్తం ఈ సైంటిస్టులు, తర్వాత ఈ రాజకీయ నాయకులు మొత్తం అందరూ ఇందులోకి వస్తారన్నమాట, ఈ కేటగిరీలోకి. ఎందుకంటే సైంటిస్టులు రకరకాల ఇవన్నీ తీసుకొస్తుంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ని కనిపెట్టారు, లేకపోతే ఏమిటి డ్రిల్లింగ్, ఫ్యూయల్, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎలా, వీళ్ళంతా కూడా మాయ చేత జ్ఞానం అపహరించినటువంటి వాళ్ళు. చూడండి, లేకపోతే ఎవడో ఏం చేస్తాడో, ఒక యాటమ్ బాంబ్, న్యూక్లియర్ బాంబ్ని కనిపెడతాడు. చూడండి, ఆల్రెడీ పీపుల్ ఆర్ డైయింగ్. ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్, పీపుల్ విల్ డై ఎనీవే. దే మే లివ్ ఫర్ 60 or 70 years. But you are killing them at the age of 30, 20, that's all. No? So ఏం చేశారు వాళ్ళు? దే ఆర్ యాక్సలరేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెత్ అనమాట. చూడండి, మరణాన్ని ఏం చేస్తున్నారు, ఇంకా ఎస్కలేట్ చేస్తున్నారు. ఎక్సలేటర్ ఇస్తాం కదా, అని చెప్పి రైజ్ చేసినట్టు. నో, ఇంకా తర్వాత ఎథిస్టిక్ నేచర్ ఆఫ్ డీమన్స్, అంటే దే నో దట్ దెర్ ఈస్ గాడ్, బట్ పర్పస్ఫుల్లీ దే వాంట్ టు గో అగేన్స్ట్ హిమ్. దే ఆర్ కాల్డ్ ఎస్ డీమన్స్ అన్నమాట. సో ఈ 4 కేటగిరీస్లో ఉన్నవాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళని దే ఆర్ మిస్క్రియంట్స్ అని చెప్పి అంటున్నారు. అంటే దే హ్యావ్ ఇంటెలిజెన్స్. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంటెలిజెన్స్, యూ టెల్ మీ, హౌ కెన్ వన్ బికమ్ ఏ బిగ్ ఐటీ ప్రొఫెషనల్ వితౌట్ ఇంటెలిజెన్స్? టెల్ మీ, ఇస్ ఇట్ పాసిబుల్? నో, బికాజ్ మన కాలేజెస్లో చూస్తే చదువుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అందులో ఎంతమందికి వస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు? ఇవన్నీ ఎంతమందికి వస్తాయి చెప్పండి? ఎవరైతే క్రీమ్ అని చెప్పి అంటాం కదా, అంటే దే రియల్లీ ఇంటెలిజెంట్ దే ఆర్, బట్ వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని దేనికోసం వాడుతున్నారు? అల్టిమేట్గా దే ఆర్ యూజింగ్ దేర్ ఇంటెలిజెన్స్ టు బికమ్ గ్రాస్లీ ఫూలిష్. దట్ ఈస్ ద పాయింట్. సో కృష్ణుడు చెప్తున్నాడు, ఈ 4 తరగతుల వాళ్ళు నాకు శరణాగతి పొందరు అని చెప్పి. మరి శ్రీల ప్రభుపాదుల ద్వారా అన్నారు, ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది అని చెప్పి ఒక సంభాషణలో. ఇంకేమంటారంటే ప్రభుపాదుల వారు, నేను ఏవైతే పదాలు వాడానో అందులో,
మూఢ అంటే ప్రభుత్వంలో రాస్కెల్ అని వాడతారనమాట. నేను వాడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి నా వ్యక్తిగత అభిప్రాయాలు కాదు. నేను కేవలం కృష్ణుడు చెప్పిన దాన్నే తిరిగి చెప్తున్నాను. వై ఐఎమ్ కాలింగ్ రాస్కెల్స్? బికాస్ కృష్ణ ఈజ్ కాలింగ్ రాస్కెల్స్. మూఢ అనే పదానికి అర్థం రాస్కెల్ అని అర్థం. చూడండి, అది కృష్ణుడు తిడుతున్నాడు రా నాయన, నేను తిట్టడం లేదని చెప్పి అంటున్నాను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ కృష్ణాస్ వర్డ్స్. కృష్ణుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నమాం దుష్కృతినో మూఢాహ ప్రపద్యంతే నరాధమాహ. ఈ పదాలు భగవద్గీతలో ఉపయోగించబడ్డాయి. ఇవి మనం తయారు చేసిన పదాలు కావు. మరి ఎప్పుడైతే మనం ఈ పదాలు వాడతామో జనానికి చాలా బాధ కలుగుతుంది, చాలా కోపం వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? శాస్త్రాల్లో ఉన్నది మనం చెప్పాల్సిందే. ప్రభుపాదులు చెప్తారు ఒక లెక్చర్లో ఈ విధంగా. కాబట్టి ఎవరైతే కృష్ణ చైతన్యవంతులు కారో వారు ఎవరైనా సరే వారిని మనం ఖండించాలి. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నాను, నేను ఖండించడం వల్ల కృష్ణుడు ఖండిస్తున్నాడు. ఏమంటున్నాడు? నమాం దుష్కృతినో మూఢాహ చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మూఢులే. మరి ఏ విధంగా మనం చెప్తాం ప్రతి ఒక్కరు మూఢులని? అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాం? ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి. మనం కృష్ణుని యొక్క అనుచరులం మనం, కాబట్టి మనం అనుసరించాలి కృష్ణుడిని. ఎలాగంటే ఒక చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు? తండ్రి తల్లిదండ్రుల యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ ఉంటాడు. అదేవిధంగా మనం కృష్ణుడి నుంచి నేర్చుకుంటున్నాం. కృష్ణుడు ఏమంటాడు? నమాం దుష్కృతినో మూఢాహ కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి మనం కూడా కృష్ణుడి నుంచి నేర్చుకున్నాం ఆ పదాలు. ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణ భక్తుడు కాడో వెంటనే మనం చెప్తాం వాడు ఒక మూఢుడు వాడు అని చెప్పి. ఏ విధంగా చెప్తాం మనం? అతనేమో నాకు శత్రువు కాదు, కానీ మనం చెప్పాల్సి ఉంది, ఎందుకంటే కృష్ణుడు అంటున్నాడు కాబట్టి. అంతేగాని మనకి ఎవరికి వ్యక్తిగతంగా మనకి ఎవరి మీద కూడా కోపం లేదు. మరి మీరు అనొచ్చు, అదేంటి మీరు వాడిని ఎలా మీరు విధవాన్ని తిడుతున్నారు, రాసుకెళ్ళని ఎలా అంటారు? వాడిని ఎంతోమంది పూజిస్తున్నారు కదా అని చెప్పి. వాడిని మీరు ఎలా తిడతారండి? మీరు ఏం చూసుకొని చెప్తున్నారు? మీకు ఎంత దమ్ము ఉంటే మీరు ఆ విధంగా చెప్తారు అంటారు. కానీ దమ్ము ఎక్కడుందంటే కృష్ణ చైతన్యంలో ఉంది. ప్రభుపాదులు గారు చెప్తున్నారు, మాకు ఆ దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణ చైతన్యంలో ఉంది ఆ దమ్ము. మేము నిరూపించగలం వాడు ఒక విధవని. ప్రభుపాదులు గారు చెప్తున్నారు, యూ కెన్ ప్రూవ్ దట్ హీజ్ ఎ రాస్కెల్. నేనేం మాట్లాడటం వల్ల కృష్ణుడు మాట్లాడుతున్నాడు. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, నమాం దుష్కృతినో మూఢాహ. మూఢాహ అంటే ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి దీన్ని? ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి కదా, మరి ఇంగ్లీష్లో రాస్కెల్ అని చెప్పాలి. దట్స్ ఆల్ వాట్ టు డూ. కాబట్టి నేను కృష్ణుని యొక్క మాటలనే తిరిగి చెప్తున్నాను. ఎవరైతే కృష్ణునికి శరణాగతి పొందరో వారు మూఢులు. కాబట్టి మనం భగవద్గీత నుండి ప్రస్తావన చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా సరే మనకు వ్యతిరేకంగా ఎదురు తిరిగారనుకోండి, మనం చెప్పొచ్చు మామూలుగానే, నేను మాట్లాడటం లేదండి, ఇది భగవద్గీతలో చెప్పబడింది అని చెప్పి. కాబట్టి ఒకవేళ ఎవరికైనా మరి వాళ్ళకి పరువు నష్టం అయినట్టుగా అనిపిస్తే ప్రభుపాదులు గారు ఏమంటారంటే, మీరు భగవద్గీత మీద పరువు నష్టం దావేయండి అని చెప్పి అంటారు. అంతే కదా. ఎందుకంటే మేము చెప్పినప్పుడు మీకు కోపం రావచ్చు, మీకు మీ పరువు పోయినట్టుగా అనిపించవచ్చు. సో మీరు ఏం చేయాలి? భగవద్గీత మీద కేసు పెట్టండి అంతే. ఎందుకంటే నేను భగవద్గీత నుంచి మాట్లాడుతున్నాను ప్రభుపాదులు అంటున్నారు. అంతేకాని నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు అంటున్నారు ప్రభుపాదులు. మీరు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎప్పుడైతే భక్తులు కృష్ణుని యొక్క ఈ మాటలు వినడంలో వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఆనందం కలుగుతుందో, ఎప్పుడైతే కృష్ణుని యొక్క మాటలు విన్నప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు ఒకవేళ భక్తులకు ఎవరికైనా ఆనందంగా అనిపించకుండా అసౌకర్యంగా అనిపిస్తే, మరి అలాంటి మాటలు వాళ్ళు తిరిగి చెప్పకపోతే అది ఏం సూచిస్తుందంటే వాళ్ళకి కృష్ణుడిపై పూర్తి విశ్వాసం లేదనే సూచిస్తుంది అని చెప్పి అంటారు. మరి సత్యాన్ని మాట్లాడకపోవడం అంటేనే అదొక కల్మషం. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే అదొక కల్మషం అన్నమాట. కాబట్టి ఎవరైతే సగం సత్యాలు మాట్లాడతారో లేదా అసత్యాలు మాట్లాడతారో వాళ్ళు సత్యానికి శత్రువులుగా మారతారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పినట్టుగా ఆయన ఏమంటారు చూడండి, ఇఫ్ ఐ వేర్ టు డెసిస్ట్ ఫ్రమ్ స్పీకింగ్ ద ఇంపార్షియల్ ట్రూత్ ఫర్ ఫియర్ దట్ సమ్ లిజనర్స్ మైట్ బీ రైల్డ్. ఆయన ఏమంటారంటే, కొంతమంది శ్రోతలు అంటే వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇది విసుగు కలిగిస్తుంది అనేటువంటి భయంతో నేను సత్యాన్ని మాట్లాడడం అనే విషయంలో నేను పక్షపాతం వహించి సత్యాన్ని మాట్లాడకుండా ఉంటే అప్పుడు నేను ఈ వైదిక సత్యం నుండి పెడత్రోవ పట్టి అసత్యాన్ని అంగీకరించిన వాడిని అవుతాను అని చెప్పంటున్నాను. నేను వేదముల పట్ల వ్యతిరేకత కలిగిన వాడిని అవుతాను, ఒక నాస్తికుడిని అయిపోతాను.
ఆ విధంగా ఇక నేను భగవంతుడిపై విశ్వాసాన్ని కోల్పోయిన వాడిని అవుతాను. ఎందుకంటే భగవంతుడు ఎవరు? ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, మూర్తిభవించినటువంటి సత్యం ఎవరు? భగవంతుడు. కాబట్టి ఒకవేళ ఎవరైనా నాకు కృష్ణుడు అంటే ఇష్టం కానీ కృష్ణుడు చెప్పింది మాత్రం నేను అంగీకరించను అన్నాడంటే వాడు కృష్ణుడికి వ్యతిరేకం అని అర్థం వాస్తవాన్ని. అవునా కదా? చాలామంది మనం చూస్తుంటాం, తిరుపతి వెళుతుంటారు వెంకటేశ్వర స్వామి దగ్గర. వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు? కృష్ణుడు కదా. గోవిందుడు అంటే ఎవరు? కృష్ణుడు. నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళతాను, నేను కిరీటం చేయిస్తాను, వెంకటేశ్వర స్వామికి వడ్డానం చేయిస్తాను, లేకపోతే ఆభరణాలు చేయిస్తాను, నేను గుండు కొట్టించుకుంటాను, లేకపోతే హుండీలో ₹1,00,000 ఇస్తాను, ఇవన్నీ చేస్తాను. కానీ ఒకవేళ ఎప్పుడైతే మనం భగవద్గీతలో ఉన్నటువంటి విషయం చెప్పామనుకోండి, వాడికి నచ్చకపోతే అప్పుడు వాడు కృష్ణ భక్తుడి కింద లెక్క, వాడు జస్ట్ షో అనమాట అంతే. అంటే ఇది ఎలాంటిదండి? నాకు కృష్ణుడు కావాలి కానీ కృష్ణుడు చెప్పిన విషయాలు నాకు వద్దు. No, Krishna is condemning here. But if you say, no, I don't accept that, but I like Krishna, then what kind of devotee you are? అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ కృష్ణుడు చెప్పినటువంటి సందేశాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ఒకవేళ భక్తులు అంగీకరించకపోతే అది దేన్ని సూచిస్తుందంటే వారు ఇంకా కూడా దుష్కృతుల యొక్క దృక్పథాన్ని కలిగి ఉన్నారని వివరిస్తుంది అని చెప్పంటున్నారు. అంటే వాళ్ళు ఇంకా కూడా ఈ మూఢుల యొక్క దృష్టితోనే ఉన్నారనేది వివరిస్తుంది అని చెప్పంటున్నారు. శ్రీమద్ భాగవతం 10వ స్కందం 60వ శ్లోకం 60వ అధ్యాయం 45వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ప్రభుపాదులు మరి ఈ విధంగా చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఎవరైతే కృష్ణుని యొక్క లేదా కృష్ణ చైతన్యం యొక్క పవిత్రత గురించి, దాని యొక్క సౌందర్యం గురించి వాస్తవమైనటువంటి అనుభవం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు అయోమయానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ విషయాల్లో? ఎప్పుడైతే మనం భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి ఇంద్రియ భోగాన్ని, ఈ భౌతికమైన శారీరకమైన ఇంద్రియ భోగాన్ని ఎలాంటి రాజీ లేకుండా వాటిని నిరసిస్తూ ఉంటామో, అలా నిరసించినప్పుడు ఎవరైతే కృష్ణుని యొక్క కృష్ణ చైతన్యం యొక్క పవిత్రత, దాని యొక్క సౌందర్యం పట్ల వాస్తవమైనటువంటి అనుభవం లేని వాళ్ళు అయోమయానికి గురవుతారంట అలాంటి మాటలు విన్నాం. కానీ ఎవరైతే కృష్ణ చైతన్యంలో జ్ఞానవంతులైన వాళ్ళు ఉంటారో వాళ్ళు అలాంటి సత్యంతో కూడిన ప్రకటనలు చేసినప్పుడు చాలా ఉత్సాహానికి గురవుతారట, చాలా వాళ్ళకి ప్రేరణ కలుగుతుందట అలాంటివి విని. మరి ఎవరికైతే కృష్ణుని యందు నిజమైనటువంటి విశ్వాసం ఉంటుందో వారు అర్జునుడి యొక్క అడుగుజాడలు నడుస్తూ కృష్ణుడు చెప్పినదంతా కూడా అంగీకరిస్తారు. అర్జునుడు కృష్ణుని యొక్క కొన్ని ప్రకటనలు మాత్రమే అంగీకరించి ఇష్టానుసారంగా ఇతర ప్రకటనల్ని ఆయన తిరస్కరించలేదు. అలా చేశాడా? కృష్ణ నువ్వు చెప్పే దాంట్లో దీన్ని అంగీకరిస్తాను, దీన్ని నువ్వు ఒప్పుకోను అన్నాడు ఎక్కడన్నా? లేదు. కృష్ణుడు చెప్పినటువంటి ప్రతి వాక్యాన్ని ఏం చేశాడు? అతను అంగీకరించాడు. మరి అర్జునుడు ఏమన్నాడు? సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ అని చెప్పన్నాడు. అంటే ఓ కృష్ణ, నువ్వు చెప్పినదంతా కూడా పూర్తి సత్యంగా నేను అంగీకరిస్తాను అని చెప్పన్నాడు. మరి కృష్ణుని యొక్క నిజమైనటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో వారు కృష్ణుడు చెప్పిన దాంట్లో మార్పు చేర్పులు చేయరు. కృష్ణుడు చెప్పిన దాన్ని యథాతథంగా స్వీకరిస్తారు. ప్రభుపాదులు అన్నారు, మనం కృష్ణుని యొక్క మాటలను అంగీకరిస్తాం, మరి ఈ మాయావాది యొక్క అర్థం లేనటువంటి మాటలను మనం సహించాం. కాబట్టి మనం చెప్పేది సరైనది. మరి కృష్ణుడితో ఎవరైతే ఏకీభవించరో వారందరూ కూడా తప్పు చేస్తున్న వాళ్ళే అని చెప్పంటారు. మరి భక్తుడికి ఏమని ఉపదేశించబడింది అంటే కృష్ణ ఉపదేశాన్ని ప్రచారం చేయాల్సిందిగా ఆజ్ఞాపించబడింది భక్తునికి. చైతన్య చరితామృతంలో మనం చూస్తే చైతన్య మహాప్రభు అందరూ యారే దేకో తారే కహో కృష్ణ ఉపదేశ్ అంటే కృష్ణుని యొక్క ఉపదేశాన్ని బోధించాల్సిందిగా చెప్పబడింది. అది భక్తుడికి చైతన్య మహాప్రభు ఇచ్చేటువంటి ఆజ్ఞ. మరి కృష్ణ చైతన్య ఉద్యమం అంటే చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాలను అనుసరించడం. మరి చైతన్య మహాప్రభు యొక్క ఆదేశం ఇది ఏమిటి? కృష్ణ ఉపదేశాన్ని ప్రచారం చేయమని. మరి ఏమిటి కృష్ణుని యొక్క ఉపదేశం? నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే అరాధమః. ఇది కృష్ణుని యొక్క ఉపదేశం.
మరి భక్తుడైన వాడు ఎవడైనా సరే కృష్ణుని యొక్క ఆ విధమైనటువంటి ఉపదేశాలని తప్పించుకోలేడనమాట. కృష్ణుడు ఏమంటాడు, అభక్తులని వాళ్ళు మూర్ఖులు, మూఢులు అని చెప్పి అంటూ, అలాగే వాళ్ళు నరాధములు అని చెప్పి అంటారు. మరి శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణుడి పట్ల తనకు ఉన్నటువంటి విధేయతని ఎలా నిరూపించుకున్నారంటే, ఆయన నిర్మోహమాటంగా కృష్ణుడు ఏదైతే మాటలు చెప్పాడో వాటిని తిరిగి చెప్పడం ద్వారా. మరి ఎవరైతే గురుముఖ పద్మవాక్య చిత్తేతే కరియా ఐక్య ఆరణ కరిహోం అనే ఆశ అనేటువంటి సూత్రానికి విధేయులై ఉంటారో వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క మాటలను యథాతథంగా స్వీకరిస్తారు. మిగిలిన వాటిని అన్నిటినీ కూడా త్యజిస్తారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఉదాహరణను మనం అనుసరించాలి. ఆయన ఏ విధంగా అయితే మొహమాటం లేకుండా మాట్లాడారో ఆ విధంగా మాట్లాడడం ద్వారా. మరి ఆ విధంగా చేయడంలో, అంటే కృష్ణుడు చెప్పినదే మళ్ళీ తిరిగి చెప్పడంలో దృఢమైనటువంటి ప్రచారకులు ఎవరైతే ఉంటారో వారు ఇతరుల చేత వ్యతిరేకించబడుతూ ఉంటారనమాట. అలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, కాబట్టి ఇతరులు పట్టించుకోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు. కానీ కృష్ణుడు వారిని పట్టించుకుంటాడని చెప్పి అంటున్నారు. ఈయనేమిటండి ఎప్పుడు ఇలా మాట్లాడతాడు అని కొంతమంది పట్టించుకోకపోవచ్చు అనమాట. కానీ కృష్ణుడు వారిని పట్టించుకుంటాడు. కృష్ణుడు మరి తన యొక్క శ్రద్ధాళువులైనటువంటి ఎవరైతే ప్రచారకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శక్తిని ఇస్తాడు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా కృష్ణ చైతన్యంలో ముందుకు పెడతారు అని చెప్పి అంటున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఒక ప్రవచనంలో 1976లో ఏమంటున్నారంటే, ఎవరైతే ఈ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని ఎలాంటి రాజీ లేకుండా ప్రచారం చేస్తారో, అంటే ఏ రహస్యమైన జ్ఞానాన్ని కృష్ణుడు భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమిటి రహస్యమైన జ్ఞానం? గుహ్యతమం. ఏమంటున్నాడు, మన్మన భవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. తర్వాత ఏమంటున్నాడు, అదొకటి, అది 9వ అధ్యాయంలో చెప్పింది. 18వ అధ్యాయంలో 2వ పంక్తి మారుతుంది. ఏమంటాడు, మామే వైశ్యసి, ఖచ్చితంగా నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పి అంటాడు. మన్మన భవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. మన్మన అంటే నా గురించి ఆలోచించు, భవమద్భక్తో నాకు భక్తుడు బాబు, మధ్యాజీ అంటే నన్ను పూజించు, మాం నమస్కురు అంటే నాకు ప్రణామాలు చేయి. ఈ విధంగా నువ్వు ఎల్లప్పుడూ కూడా నా యొక్క సేవలను నిమగ్నం అయినట్లయితే అసంశయ అనేది వస్తుందన్నమాట చివరికి. మామే వైశ్యస్ అసంశయ అని చెప్పంటాడు. ఖచ్చితంగా నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పంటాడు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు, తర్వాత శ్లోకం ఏంటి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిః. కాబట్టి మిగిలినటువంటి అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు శరణాగతి పొందు, నేను నిన్ను సకల పాపముల నుండి కూడా విముక్తుడిని చేస్తానని చెప్పి అంటాడు. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, సందేహించవద్దని చెప్పి అన్నాడు. 2 పక్క శ్లోకాలు. ఇదే అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానం అని కృష్ణుడు చెప్తున్నాడు. మరి ఈ రహస్య జ్ఞానాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో ఎలాంటి రాజీ లేకుండా, వారు కృష్ణుని యొక్క సన్నిహితమైనటువంటి సేవకులు అవుతారు. అందులో ఎలాంటి రాజీ లేదు. ఎందుకంటే నిజమైనటువంటి ధర్మం ఇది. కృష్ణుడు అంటున్నాడు, నచితస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః. అంటే ఏమిటి, అంతకంటే ప్రియమైన వాడు నాకు ఎవరూ లేడని చెప్పి అంటున్నాడు. అంటే ఎవరతను ప్రియకృత్తమః అంటే, ఏ వ్యక్తి అయితే కృష్ణుడు అనేటువంటి కరుణాసాగరం నుండి నీటిని స్వీకరించేటువంటి అధికారాన్ని పొందాడో ఆ వ్యక్తిట ప్రియకృత్తమః అంటే. అంటే అతడికే అధికారం ఉందట కృష్ణుని యొక్క కరుణాసాగరం నుండి నీటిని పొందడానికి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో ఇది మూఢులు మూర్ఖులైన వారందరికీ కూడా ఒక సవాల్. ఎవరైతే ఈ ఉద్యమాన్ని చాలా గంభీరంగా స్వీకరించారో వారు చాలా తెలివైన వాళ్ళు అయి ఉండాలి. అండ్ అండర్స్టాండ్ అట్లీస్ట్ యూ మస్ట్ ఎక్స్పోజ్ ఆల్ దీస్ రాస్కెల్స్. చూడండి, కాబట్టి వాళ్ళందరూ అర్థం చేసుకోలేమంటే ఈ విధమైనటువంటి మూఢులందరినీ కూడా మనం బట్టబయలు చేయాలనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి అంటున్నారు. మరి ఆ విధంగా చేస్తే కృష్ణుడు దాన్ని చాలా ఎంతో చక్కగా హర్షిస్తాడు అని చెప్పి. కృష్ణుడు వెంటనే తన యొక్క సందేశాన్ని ప్రచారం చేయడానికి అన్ని రకాల ప్రమాదాలను స్వీకరించేటువంటి ప్రచారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వెంటనే గుర్తిస్తాడట. మరి ఆ విధంగా దృఢంగా ప్రచారం చేసే వారందరినీ కూడా కృష్ణుడు హర్షిస్తాడు. వారిని అందరినీ కూడా తన యొక్క ప్రియమైనటువంటి
సేవకులుగా ఆయన హర్షిస్తాడు. కాబట్టి మనం చాలా ఉత్సాహంగా కలిసి పనిచేయాలి. ఏ విధమైనటువంటి మూఢత్వంతో కూడిన తత్వాన్నైనా పారద్రోలడంలో ఆ విధంగా మనం ఏం చేయాలి, సద్ధర్మ సంస్థాపన చేయాలని చెప్పి అన్నాడు. సద్ధర్మ సంస్థాపకవు అని చెప్పంటారు. సద్ధర్మ అంటే ఏమిటి? నిజమైనటువంటి ధర్మాన్ని ఏమిటది? భగవద్గీతని యథాతథంగా స్థాపించడంలో మనం చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించాలి. మరి మనందరం కూడా కలిసిమెలిసి దానికోసం పనిచేయాలి. అప్పుడు కృష్ణుడు మనందరినీ కూడా ఈ విధమైనటువంటి దృఢమైన ప్రచారకులందరినీ కూడా హర్షిస్తాడు అని చెప్పంటారు. మనం ఎంత ఎక్కువగా ఈ మూఢులతో మనం పోరాటం చేస్తామో అంతగా మనం కృష్ణ చైతన్యంలో ముందుకు వెళతాం. మీరు పోరాడేటువంటి సైనికుడు కృష్ణుడు, ప్రభుపాదుల వారు అంటున్నారు. కృష్ణుడు దాన్ని ఎంతగానో హర్షిస్తాడు అని చెప్పి ఒక సంభాషణలో చెప్తున్నాడు అనమాట. లేదా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా కృష్ణుడు అంటున్నాడట, ఏమని? నోబడీ ఈజ్ డీరర్ టు మీ దాన్ హీ హూ టేక్స్ ఆల్ రిస్క్స్ ఫర్ ప్రీచింగ్ గాడ్ కాన్షియస్నెస్. అంటే భగవత్ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి అన్ని రకాల ప్రమాదాలను స్వీకరించే వాడికంటే నాకు మరొక ప్రియమైన వాడు ఎవరు కూడా ఉండడు అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. సో కాబట్టి ఇది ఏమిటి, కృష్ణుడికి విధేయునిగా ఉండడం అనేటువంటి 3వ అధ్యాయం సమాప్తం అన్నమాట. सकल वंदे गुरु श्री चरणारविंदम्